ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ ఈవినింగ్, జై హింద్. మనకు లైవ్లో కూడా చాలాసార్లు ఒక తమ్ముడు కామెంట్ పెట్టిండు, లైవ్ పెట్టిండు, మళ్ళీ కొన్ని వీడియోస్లో కూడా కామెంట్ పెట్టిండు. మనకు పర్సనల్గా కూడా కాల్ చేసి అడగడం జరిగింది. అన్న, నేను ట్రైనింగ్లో నుంచి వెళ్ళిపోయినా, ట్రైనింగ్లో మధ్యలో వెళ్ళిపోయినా. నేను అంటే మధ్యలో అంటే ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి 1 వీక్ తర్వాత నాకు హెల్త్ పాడై హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను రిజైన్ చేసి వెళ్ళిపోయినా. అన్న నేను మళ్ళీ రావచ్చునా, జాయిన్ కావచ్చునా అన్న, ప్లీజ్ చెప్పాను అన్నాడు. అయితే తమ్ముడు మనకు 15 డేస్ బ్యాకే పెట్టిన మెసేజ్, కానీ మనకు కొంచెం బిజీ మళ్ళీ నాకు కొంచెం నాకు ఇంటి నుంచి అంటే ఇంటి దగ్గర కూడా చిన్న ప్రాబ్లం వచ్చి ఉండే, దానివల్ల నేను కనుక్కోలేకపోయినా. అయితే యాక్చువల్ వచ్చేసి నేను తమ్ముడు ఏదైతే కన్సర్న్ బెటాలియన్ ఉన్నదో ఆ బెటాలియన్ నంబర్ కనుక్కొని వేరే అన్న నంబర్ ఇచ్చిన, మన తెలుగన్ననే ఆయన నంబర్ ఇస్తే తమ్ముడు నిన్న కాల్ చేసి మాట్లాడిండు. ఇవాళ మళ్ళీ కాల్ లెటర్ అనేది రిపీట్గా పంపించారు ఆయనకు, ఇంకో సెకండ్ కాల్ లెటర్ పంపించారు, మళ్ళీ ట్రైనింగ్లో జాయిన్ అవ్వమని. తమ్ముడు కాల్ చేసి చెప్తున్నాడు ఆయన కొంచెం హ్యాపీగా, అది మనం షేర్ చేసుకుందాం. ఓకే తమ్ముడు, అది లెటర్ పెట్టినావు కదా? పెట్టినాను సార్. ఓకే, అది ఆ లెటర్ మళ్ళీ పంపించింది నీకు, సేమ్ అక్కడే మళ్ళీ రిపోర్ట్ చేయమన్నారు. ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా నీది? అవును సార్, ఆర్టీసీ కరేరా సార్. 20 డిసెంబర్కి నేను అక్కడ రిపోర్ట్ చేయమని చెప్పారు కదా? అవును సార్. అంటే ఇప్పుడు మన అన్ననే పెట్టిండు అది? అన్న అమర్నాథ్ రెడ్డి అనే నాకు హెల్ప్ చేసింది సార్. మీరు ఇంకా బాగా హెల్ప్ చేసినారు సార్ మీరు. ఓకే, అట్లా థ్యాంక్ యూ తమ్ముడు. అంటే మీరు ఈ రోజు నాకు ఆ నెంబర్ ఇవ్వకపోయి ఉంటే నాకు ఈ కాల్ లెటర్ వచ్చేది కాదు సార్. ఖచ్చితంగా అది మీ దయ వల్లే సార్. ఆ రోజు మన యూట్యూబ్ ఛానల్ చూడడం, ఆ రోజు నేను లక్కీగా మీరు నాకు నెంబర్ ఇవ్వడం, నేను మెసేజ్ చేయడం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే తొందరలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఎంత బాధిస్తుంది అనేది తెలిసింది కాబట్టి వెంటనే మీరు మాకు తెలుగుగా ఐటీబీపీగా దొరకడం అదృష్టం సార్ మాకు. సరే తమ్ముడు, అంటే దాంట్లో మన వాళ్ళకు తెలియంది చెప్పడమే మన లక్ష్యం, మన గోల్. కానీ బయట ఏదో అనుకుంటారు సార్, ఐటీబీపీ అంటే అది ఇది మంచిగా ఉంది సార్. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. ఎప్పుడు వెళ్తావు మరి? ఎప్పుడు బయలుదేరుతావు? నేను 19th బయలుదేరుతాను సార్. 18th బయలుదేరుతాను, మేబీ 18th విశాఖపట్నం నుంచి బయలుదేరి. ఇక మళ్ళీ లేట్ చేయకు తమ్ముడు. లేట్ చేయండి సార్. దాంట్లో క్లియర్ గా రాసింది, ఒకవేళ నువ్వు ఆ రోజు కానీ రిపోర్ట్ ఇవ్వకపోతే ఇది క్యాన్సిల్ చేయబడునని రాసింది. అవునా సార్? అవునా, ఖచ్చితంగా సార్. నేను 19th కల్లా రిపోర్టింగ్ ఇచ్చేస్తాను సార్. నువ్వు 20th కి ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉండేటట్టుగా వెళ్ళు. ఓకే సార్. నేను సరేనా? సరే తమ్ముడు, ఓకే తమ్ముడు, వెల్ డన్ మరి. బెస్ట్ ఆఫ్ లక్.